నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, గడిచినటువంటి వారం నుండి ఈ సమయం వరకు మహోన్నతుడైనటువంటి దేవదేవుని యొక్క కృపను బట్టి, కాపుదలను బట్టి, సజీవ లెక్కల్లో మనల్ని అందరినీ ఉంచినటువంటి గనుడైనటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలానే మన జీవితానికి ఆరాధన అనేటువంటిది చాలా అత్యవసరము. ఆరాధించడం ద్వారా దేవుని కుమారుడిగా బాధ్యతను నిర్వహించడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను దీవించబడ్డానికి దేవుని సన్నిధి ఆరాధన చాలా అవసరం అని గుర్తించినటువంటి బిడ్డలు దేవుని మందిరానికి వచ్చారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఎన్నో అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రతి వ్యక్తి కుటుంబ పరంగా దీవించబడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మంచి సందేశాలను దేవుడు మన కొరకు తన గ్రంథంలో రాయించి ఉంచాడు. వాటిలో ఏ విధమైనటువంటి స్వార్థభీతి లేకుండా ప్రతివారు దీవించబడాలనేటువంటి చక్కటి సంకల్పంతో మనం దేవుని సన్నిధానంలో, అలాగే ప్రతిరోజు ఈ చివరపు దినాలలో, అనగా ఈ సంవత్సరపు చివరి దినాల్లో మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము మంచి తండ్రి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ భూమి మీద కుటుంబాలు కలిగి జీవిస్తూ ఉన్నాం మనం అందరము. అసలు ఈ భూమి మీదకి రావడానికే దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కుటుంబం ఉంది కాబట్టే నేను ఈ లోకానికి, ఆ కుటుంబం ద్వారా ఈ లోకానికి దేవుడు పంపించాడు. కుటుంబంలో తండ్రి, తల్లి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ విధమైనటువంటి పాత్రలు ఉన్నాయి. కుటుంబంలో ఏ పాత్ర ఆ పాత్రకి బాధ్యతారహితమైనటువంటి పనులు ఉన్నాయి. ఆ పనులను వారు బాధ్యతగా దేవుడు చెప్పినట్లుగానే చేస్తే ఆ కుటుంబం చాలా ఉన్నతంగా దీవించబడే దశలో, అభివృద్ధి దశలో, ఆనందదాయకమైన దశలో ఉంటుంది. ఒకవేళ బాధ్యతను తప్పి తండ్రి పాత్ర తండ్రి పోషించకపోతే, తల్లి పాత్ర తల్లి పోషించకపోతే, పిల్లల పాత్ర పిల్లలు పోషించకపోతే కుటుంబము చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది. తద్వారా దేవుని సంకల్పం, దేవుడి ఉద్దేశము పాడైపోతుంది. అంటే దేవుని ఉద్దేశాన్ని పాడు చేసిన వాళ్ళం మనమే అవుతాం. కాబట్టి దేవుని చిత్తమైతే కుటుంబానికి తండ్రి యజమానుడు గనక తండ్రి దగ్గర నుండి మనం నెమ్మదిగా ఈ విషయాలను మనం ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ తండ్రి అని అనుకున్నా, లేక మంచి తండ్రి అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, లోకస్తుడైనా లేక దేవుని సంబంధి అయినా మంచి తండ్రికి ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో
మంచి తండ్రిగా ఉండాలనుకునేటువంటి వ్యక్తి ఏ గుణాలైతే ఉంటాయో, ఏ లక్షణాలు అయితే ఉంటాయో వాటిని గ్రంథంలో మనకు నేర్పించాడు మన దేవుడు. మంచి తండ్రి ఉన్నప్పుడు దానికి ఆపోజిట్గా ఎవరుండే అవకాశం ఉంది? చెడ్డ తండ్రులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. మంచి తండ్రి ఉన్నాడు అని అంటే చెడ్డ తండ్రి కూడా ఉంటాడు. అలానే తండ్రి తర్వాత తండ్రి తర్వాత ఇంకెవరు? తల్లి. మంచి తల్లి అనే పాత్ర దేవుడు ఏర్పాటు చేశాడు. మంచి తల్లి ఉంది అని అంటే దానికి ఆపోజిట్గా చెడ్డ తల్లులు కూడా ఉన్నారు అనేటువంటి విషయం. మంచి పిల్లలు, ఆ మంచి పిల్లలు ఎలాగుంటారో, మంచి పిల్లలకు ఉండే లక్షణాలు ఏంటో బైబిల్ గ్రంథంలో చాలా బాగా నేర్పించాడండి. మంచి పిల్లలు ఉన్నారు అని అంటే ఆటోమేటిక్గానే ఆపోజిట్గా చెడ్డ పిల్లలు కూడా ఉంటారు. ఇది దేవుని నమ్మిన బిడ్డల్లోనూ దేవుని నమ్మని బిడ్డల్లోనూ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఈ పరిశోధనలో, ఈ వాక్యపు వెలుగులో మనం అందరము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమనంటే, ఒకవేళ నేను తండ్రినైతే మంచి తండ్రినా కాదా అనేది వాక్యాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఒకవేళ నేను తల్లినైతే మంచి తల్లినా కాదా? ఒకవేళ నేను పిల్లలనైతే మంచి పిల్లలనా కాదా అనేది ఎవరో చెప్తే మనం సంబరపడిపోవటం కాదు. చాలా మంచోడురా, మంచిదిరా, మంచి తండ్రిరా, మంచి తల్లి, మంచి పిల్లలు అని సంబరపడిపోతే మనం ఎవరో చెప్తే సంబరపడిపోవటం కాదు. వాక్యపు వెలుగులో వాక్యము మంచి తండ్రికి ఉండవలసినటువంటి ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సుగుణాలు ఒకవేళ నీలో ఉంటే దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు అనమాట, నువ్వు మంచి తండ్రిగా ఉన్నావని. దేవుడు ఆదేశించినటువంటి విధానంలో ఒకవేళ మనం ఆ పాత్రను కలిగి, తండ్రి పాత్రను కలిగి, దేవుడు ఆదేశించినటువంటి విధి విధానాలలో ఒకవేళ మనం లేకపోయినట్లయితే ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు, మనకే అర్థమైపోతూ ఉంది. చెడ్డ తండ్రి, చెడ్డ తల్లి, చెడ్డ పిల్లలు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యాలు వింటున్నప్పుడు మన కుటుంబాలలో చెడ్డ తండ్రి ఉన్నాడేమో, చెడ్డ తల్లి ఉందామో, చెడ్డ పిల్లలు ఉన్నారేమో పరీక్షించుకోవడానికి, పరిశోధన చేసుకోవడానికి అవకాశం ఉందంటారా లేదా? మీరు చెప్పాలి, నాకు ఉందా లేదా? ఈ పాఠాలు మనకు అవసరం అంటారా, వేస్ట్ అంటారా? చాలా 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 అవసరం, చాలా అవసరం. ఎందుకనంటే కుటుంబ వ్యవస్థ బాగుంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబము దైవికంగా బలంగా ఉంటుంది. ఎప్పుడైతే దైవికంగా బలంగా ఉన్నదో ఏ ఆటుపాట్లు వచ్చినా దేవుని కలిగి వారు నిలబడగలుగుతారు. దాని వెనక భౌతిక ఆశీర్వాదాల చేత ఆ బిడ్డలు అనేకులకు దీవెనకరంగా వారు తెలుతారు. అందుకే ఈ ఆధ్యాత్మికమైనటువంటి పాఠాంశాలు మనం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నేర్చుకోవడానికి మనం ప్రయత్నము చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి? మంచి తండ్రి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేయాలి. సహోదరులారా, అసలు ఈ పాత్రను కల్పించింది ఎవరు? తండ్రి అనేటువంటి పాత్ర. కుటుంబంలో తండ్రి అనేవాడు ఒకడు ఉండాలా అనేది ఈ పాత్రను కలిగించింది ఎవరు? దేవుడు. ఈ పాత్రను ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థలో తండ్రి పాత్ర ఉండాలి అనేది విషయాన్ని పుట్టించింది, కలిగించింది దేవుడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో మొదట మనకు అర్థమైతే ఆయన ఆలోచనలో ఆయన ఏమై ఉన్నాడో అదే పాత్ర
భూమి మీద ఉన్నటువంటి కుటుంబంలో కూడా ఆ పాత్రను ఇవ్వాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ మాట్లాడతామో అవుతానో లేదో, దేవుడు ఏమై ఉన్నాడో, ఏ పాత్రను కలిగి ఉన్నాడో, ఆ పాత్రకి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, లక్షణాలు కానీ, గుణాలు కానీ ఏమైతే ఉన్నాయో, ఇదే పాత్ర భౌతిక సంబంధమైనటువంటి కుటుంబంలో కూడా ఈ పాత్రను కలిగినటువంటి ఒక వ్యక్తిని పెట్టాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మొదటగా దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఇది చాలాసార్లు మనం చెప్పుకుంటాము, ప్రస్తావించాము. ఆల్రెడీ ఈ సంగతి మరుగైంది కాదు, అంటే ఎవరికి తెలియనటువంటి సంగతి ఏం కాదు. దేవుడు తండ్రా అంటే ఎస్, ఆయన తండ్రి అయి ఉన్నాడు అనేటువంటి సంగతి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. అందరూ బైబిల్ తీసి చక్కగా చదివే ప్రయత్నం చేయకండి. పురుషులు ఎవరో ఒకరే చదువుతారు, ఓకే? పెద్దవారిలో పులుసులు ఎవరో ఒకరే చదువుతారు. మిగతా వాళ్ళు మీరు చక్కగా తీసుకోండి, రాసుకోగలిగితే రాసుకోండి, వినగలిగితే వినండి. ఓకే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునుగా, దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో తెలుసా? కుమారులుగా చూస్తున్నాడట. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తే మరి దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. కాబట్టి మనల్ని కుమారులుగా చూస్తున్నాడు అనేటువంటి పాయింట్ మనకు అర్థమైంది. అంటే దేవుడు విశ్వాసులైనటువంటి వారిని, దేవుని నమ్మిన బిడ్డలందరినీ ఎలా చూస్తున్నాడట? కుమారులుగా చూస్తున్నాడు, కుమార్తెలుగా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం దేవునికి పిల్లలం అన్నమాట. ఆయన నమ్మి ఆయన మార్గంలో ఆయన ఇంట్లో చేర్చబడిన మనం అందరము దేవునికి పిల్లలం. దేవుడు ఎవరు మరి మనకి? తండ్రి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు చెప్పాలా, దేవుడు ఎవరు మనకి? తండ్రి. ఇంకా కింద చదువుకుందాం. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా తండ్రి శిక్షను పొందకపోతే మీరు మంచి పిల్లలు కాదు, మీరు మంచి పిల్లలు కాదు. తండ్రి శిక్షను ఒకవేళ మీరు వద్దనుకుంటే మీరు మంచి పిల్లలు కాదు. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాం మనం అందరము. అలాగైతే చూడండి, ఇంకో మాట చెప్పాడు అక్కడ. తండ్రి కోసం మరొక విషయాన్ని బయలుపరిచాడు. ఆత్మలకి తండ్రి ఎవరు? ఇంతకీ ఆత్మలకి తండ్రి ఎవరు? దేవుడండి. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మరి ఎక్కువగా విధేయత కలిగి ఉండాలి కదా, లోబడి ఉండాలి కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకి ఏమై ఉన్నాడు? తండ్రి. ప్రధానంగా ఈ శరీరానికి, భౌతిక శరీరం అయితే భౌతిక తల్లిదండ్రుల నుండి వచ్చింది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి నుండి వచ్చింది. అందుకే ఆత్మలకు తండ్రి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మా నాన్నగారి పేరు ఏం పేరు చెప్పండి ఇప్పుడు? రామారావు గారు, పెద్దయ్య గారు. ఓకే, ఇలాగా మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగాను అనుకోండి, మీ నాన్న పేరు ఏం పేరు, మీ నాన్న పేరు ఏం పేరు, మీ తండ్రి పేరు ఏం పేరు, మీ డాడీ పేరు ఏం పేరు, మీ ఫాదర్ పేరు ఏం పేరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. ఓకే, ఆధ్యాత్మికంగా మన తండ్రి ఎవరో చెప్పండి? దేవుడు అని చెప్తాం. ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పండి. నేనైతే రామారావు గారు అని చెప్పాను, మీరైతే మీ తండ్రిని ఒక్కొక్క పేరు చెప్పారు. కానీ అందరినీ కలిపి అందరి దగ్గర నుండి ఒకే సమాధానం వస్తుంది. ఆత్మీయంగా మీ ఆత్మలకి
మనలో ఉన్నటువంటి ఆత్మకి తండ్రి ఎవరు అని అంటే దేవుడనే చెప్తాం. ఇలానే భూమి మీద నివాసం ఉంటున్నటువంటి ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మకి తండ్రి ఎవరు? ఇప్పుడు దేవుడే. దేవుడే. ఆ దేవుణ్ణి అంగీకరించే అధికమైనటువంటి ఆశీర్వాదాలు వారసత్వాన్ని పొందినటువంటి వారు స్వాస్థ్యాన్ని పొందుతారు. గత వారం చెప్పుకున్నాం. ఆ దేవుని తండ్రిగా అంగీకరించినటువంటి వారు కేవలం దేవుడిగానే ఉంటాడు తప్ప తండ్రి అవడం. దేవుడు ఈ లోకానికి అందరికీ దేవుడు. కానీ దేవుని నమ్మిన పిల్లలకి అనగా మనకి దేవుడు మాత్రమే కాదు, ఆయన తండ్రి కూడా అనేటువంటి సంగతి గతంలో మనం చెప్పుకున్నాం. చాలా మంచి సంగతి. ఈ విషయాన్ని అపోస్తలులైనటువంటి 12 మంది శిశువులు కూడా నిర్ధారణ చేశారు, ప్రస్తావించారు. తండ్రిని ఉదాహరించినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమనుకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా, మీరు నడుచుకోవాలి. మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచున్నాము, ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొనుచున్నామని మీకు తెలియను. ఇక్కడ తండ్రిని ప్రస్తావించినటువంటి సందర్భాలు అపోస్తలులైనటువంటి పౌలు తండ్రిని ఉదాహరించినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? మంచి తండ్రి కోసం నేర్చుకుంటున్నాం. ఇందులో ప్రారంభంలోనే మనకు అర్థమైనటువంటి విషయం ఏమనంటే, దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలి అందరూ ఒకే మాట, దేవుడు మంచి తండ్రా మనకి చెడ్డ తండ్రా? మంచి తండ్రే కాదా? మంచి తండ్రే. అదేంటండి, లోకంలో చాలామంది కోటేశ్వరులు ధనవంతులు ఉన్నారు, మనం పేదవారుగా ఉన్నాము, అయినా మంచి తండ్రేనా మనకి దేవుడు? చెప్పాలా, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పాలా. కోటేశ్వరుడు కుటుంబంలో పుట్టించకుండా పేదల కుటుంబంలో పుట్టించినోడు మంచి తండ్రి ఎలాగవుతాడు? మంచి తండ్రేనా? మంచి తండ్రే. ఆ వివరాలు మీకు కావాలితే మధ్యాహ్నం ఖాళీయే, నేను రండి నేర్చుకుందరు. కానీ మంచి తండ్రి ఎలాగయ్యాడో, పేదోడుగా పుట్టడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తర్వాత మీకు వివరిస్తాను. ఇక నేర్చుకోవాలని ఆసక్తి ఉంటేని, లేకపోతే ఏ గొడవ లేదు. ఏమండి, ఆడెవడో ఒక పాట పాడాడు, ఏ గొడవ లేదని. ఎప్పుడు ఏ గొడవ లేదు? బతుకున్నప్పుడు కాదు, చత్త ఏ గొడవ లేదు అన్నాడు. చత్త ఏ గొడవ లేదు అప్పుడు స్టార్ట్ అవుతుందనే సంగతి అడిగి తెలదు. మనకి ఏ గొడవ లేదు, ఎందుకంటే ఆల్రెడీ రక్షణ పొంది సేఫ్ జోన్లో ఉన్నాం. రక్షణ పొందేసి దేవుని ఇంట్లో సేఫ్ జోన్లో ఉన్నాం. మనం సచ్చినా ఏ గొడవ లేదు, బ్రతికినా ఏ గొడవ లేదు, ఎందుకంటే ఆ తండ్రి మనల్ని నడిపిస్తున్నాడు. ఆడికి అసలైన దేవుని నమ్మనటువంటి వాడికే ఒకవేళ కోట్లున్నా ఎంతున్నా అసలైన గొడవ ఆడుకుంది. పాపం తెలియక సత్తే ఏ గొడవ లేదు అన్నాడు. పాపం తెలియలేదు పాపం ఆయనకి. ఓకే, ఆ గొడవ అలా పక్కన పెడితే పిల్లల్ని పెంచే విషయంలో ఎక్కువ బాధ్యత తండ్రిదే అనే సంగతి వాక్యం నేర్పిస్తూ ఉంది. అదేంటండి, తల్లిది అన్నామే ఇప్పుడు వరకును. పిల్లల్ని పెంచే బాధ్యత తండ్రిదా, ఎక్కువ బాధ్యత తండ్రిదా. తల్లిది కాదని అంటలేదు ఇక్కడ, ఎక్కువ బాధ్యత ఎవరిదట? తండ్రిదే. పిల్లల్ని పెంచే బాధ్యత, ఎక్కువ బాధ్యత తండ్రిదే. బాధ్యత తల్లికి కూడా ఉంది, కానీ ఎక్కువ బాధ్యత తండ్రిదే.
ఈ విషయాన్ని మర్చిపోకూడదు. పాయింట్లోకి దిగుతున్నాం, పాఠంలోకి వెళ్ళిపోతున్నాం. మనం చెప్పాలి ప్రియులారా, మంచి తండ్రి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ పిల్లలు ఈ పాఠాన్ని విన్న తర్వాత మా డాడీ మంచి డాడీయా కాదా, మా మమ్మీ మంచి మమ్మీయా కాదా, ఈ పాఠమే మనకు నేర్పిస్తుంది. ఒకవేళ నేను తండ్రిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే, ఒక కుటుంబానికి నేను తండ్రిని అయితే మంచి తండ్రినా కాదా, వాక్యాలను బట్టి మనం బోధార్థంలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని బట్టి నేను మంచి తల్లినా కాదా, వాక్యపు యొక్క బోధార్థంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పిల్లలను పెంచే విషయంలో ఎక్కువ బాధ్యత తండ్రిదే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత తల్లి బాధ్యతలు వస్తాయి. దేవుని చిత్తమైతే మనం ముందుకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా ఏ విషయాల్లో బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. భౌతిక విషయాలలో పిల్లలను పెంచే బాధ్యత, ఎక్కువ బాధ్యత తండ్రిదే. పిల్లలను పెంచే, భౌతికంగా పిల్లలను పెంచే ఎక్కువ బాధ్యత ఎవరిదండి? తండ్రిదే. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఓకే, మొదటగా చూడండి, ఏ తండ్రి అయినా పిల్లలకి మంచి కొండని చూస్తాడా, చెడ్డ కొండని చూస్తాడండి? ఈవులు అని అంటే దీవెనలు అన్నాడు, లేకపోతే అవసరమైనటువంటి వస్తువులు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఉపయోగపడేది, కుమారుడికి, కూతురుకో, కొడుకో ఉపయోగపడేది ఏదైతే ఉందో, తినేది ఏదైతే ఉందో, కట్టుకునేది ఏదైతే ఉందో, తనకి ప్రయోజనకరమైనది ఏదైనా ఇస్తే దాన్ని ఈవులు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. తండ్రి పిల్లలకి ఒకవేళ ఇస్తే, ఏదైనా కొంటే మంచిది కొంటాడా, చెడ్డది కొంటాడా? మంచిదే కొంటాడు. కొనాలి కోటాను. అది ఎవరి బాధ్యత? తండ్రి బాధ్యత. మంచి ఈవులను మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, మంచి వాక్యాన్ని మనం చదువుకోబోదు. 9వ వచనం నుండి, మీలో ఏ మనుషుడైనను, అంటే ఏ తండ్రి అయిన, మనుషుడు అంటే ఏ తండ్రి అయినను తన కుమారుడు డాడీ నాకు రొట్టె కొనవా అని అడిగితే రాయి ముక్క, రోడ్డు మీద దొరికే రాయి ముక్క ఎవడన్నా ఇస్తాడా? రొట్టెను కొనమంటే రాయిని ఇస్తాడా? ఒకవేళ ఇస్తే చెప్పండి, మనం చెడ్డ తండ్రి అన్నమాట. కానీ మ్యాక్సిమం ఎంత కిరాయి తండ్రి అయినా పని చేయడు. రొట్టెని అడిగితే, ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు, కొట్లు ఉన్నాయి, రోడ్డు మీద ఏదో చూశాడు, డాడీ ఐస్ క్రీమ్ కొనవా, లేకపోతే రొట్టె కొనవా, చాక్లెట్ కొనవా, ఏదో కుర్కురు ప్యాకెట్ కొనవా అంటే ఏమన్నా ఇస్తారా? ఈ తండ్రి ఏమిస్తాడండి? మంచిది ఇస్తాడా? మంచిదే ఇస్తాడండి. అదే చెప్తున్నాడు యేసుప్రభు వారు. మంచి తండ్రి తన కుమారుడు ఏదన్నా తినేది అడిగితే ఏమండి రాతినివ్వడు. చేపను అడిగితే పావుని ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అని అంటే, తన బాధ్యత ఏంటంటే నా పిల్లలు అనేటువంటి భావం అతనికి అర్థమైంది. నా పిల్లలు నా సొంతం, వారు బాగోవాలి, వారు తినాలి, వారు బాగోవాలనేటువంటి ఆలోచనతో ఏమండి అడిగింది రొట్టె అయినా దానికంటే ఇంకా మంచిది ఏదైనా ఉంటే అది కొనే ప్రయత్నం చేస్తాం. చేపను అడిగాడు అనుకో, దానికంటే మంచి చేపను ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మంచి తండ్రి దానికంటే మంచిది. రొట్టె అడిగితే రాయివ్వడు, చేపను అడిగితే పాము ఇవ్వడు. అంటే తండ్రి లక్షణం ఏంటంటే పిల్లలకి మంచి ఈవులను ఇచ్చే విషయంలో బాధ్యతను కలిగిస్తాడు. భౌతికంగా
ఏది కొనమంటే అది కొనే విషయంలో భౌతికంగా సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఇంకా మనం చదువుకుంటే, మీరు చెడ్డవారయ్యుండి, అంటే తండ్రి చెడ్డోడు అనుకోండి, తండ్రి చెడ్డవాడయ్యుండి పిల్లలకి మంచి వస్తువులు, మంచి హీవులు అంటే మంచి వస్తువులు ఇవ్వడానికి సిద్ధపడతాడు. తండ్రి మంచోడు కాదు, కానీ పిల్లలు ఏదన్నా అడిగితే మంచి ఇవ్వడానికి చూస్తారు. అలానే పరలోకమందున్న మన తండ్రి అడిగే వాళ్ళకి అంతకంటే శ్రేష్టమైంది ఇస్తాడు, మంచి ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. చాలా బాగుంది, చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు నాకు ఎంతమంది తండ్రులు? ఇద్దరు. ఒకటి భౌతికంగా మా నాన్నగారు, రెండు ఆత్మీయంగా పరలోకపు తండ్రి. మీకు అంతేనా? మీకు తప్పుగా వాక్యం అర్థం చేసుకుంటే, ఇది రా పాస్టర్ గారు ఇద్దరు తండ్రులు అంటున్నాడు అనుకుంటారు పాపం అమాయకులు, బుర్రలేనోళ్ళు. ఆధ్యాత్మికంగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మనకు దేవుడు. భౌతికంగా ఇలాలో ఈ జన్మను అనగా ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి, ఒక ఇంటి పేరునిచ్చి, ఒక ఇంటినిచ్చి, ఒక గుర్తింపునిచ్చినటువంటి పరిస్థితి. అంటే భౌతిక సంబంధమైనటువంటి తండ్రి పిల్లలకి మంచి ఇవ్వడానికి చూసినప్పుడు, ఆత్మలకు సంబంధించినటువంటి తండ్రి అంతకంటే, అడిగిన దానికంటే అంతకంటే శ్రేష్టమైంది ఇస్తాడు. ఇది మంచి తండ్రి యొక్క లక్షణము అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఒక చెడ్డోడైనా మంచియే ఏమైనా చూస్తాడు తన పిల్లలకి. ఇది మంచి తండ్రి యొక్క లక్షణం. మంచి తండ్రి యొక్క సుబుద్ధి పిల్లలకి మంచి ఈవులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అంటే భౌతికంగా మంచి ఈవులు ఇవ్వాలి. ప్రతి తండ్రి మంచి తండ్రి అనిపించుకోవాలంటే పిల్లలకి ఏమివ్వాలి? మంచి ఈవులు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని. పెన్సిల్ కొనమన్నాడు. పెన్సిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి, అందులో మంచిది. ఎరేజర్ కొనమన్నాడు, రబ్బర్ ఏదో కొనమన్నాడు, రబ్బర్లు చాలా ఉన్నాయి, అందులో మంచిది. పెన్ కొనమన్నాడు, పెన్నుల్లో మంచిది. నోట్స్ కొనమన్నాడు, నోట్స్లో మంచిది. చెప్పులు కొనమన్నాడు, చెప్పుల్లో మంచిది. బట్టలు కొనమన్నారు, బట్టల్లో మంచి. ఎదుగుతామా ఎదకమా? మంచి తండ్రి ఎదుగుతాడు. ఎదకాల గోట మంచి తండ్రి అయితే మంచియే ఎదికిస్తాడు. ఏదోట్లే అనంటే మంచి తండ్రి. నాకేం తెలదురా, మీ అమ్మని అడుగు. మంచి తండ్రి అనేటువంటి పాత్రను నువ్వు తొలగిపోతున్నావు అన్నమాట. అయ్యేమి నాకు తెలదు, మీ అమ్మని అడుగు. అయ్యేమి తెలదు, లాగా ఆ అన్నని తీసుకెళ్ళు, ఆ అక్కని తీసుకెళ్ళు, ఈ బొమ్మను అడుగు. నో, మంచి తండ్రి బాధ్యత కలిగి భౌతిక సంబంధమైన విషయాల్లో పిల్లలకు అవసరమైన, వారి కన్నా పిల్లలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మంచి ఈవులు ఇవ్వాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పాయింట్ రెండోది, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 6వ వచనం మనకు బాగా తెలిసినటువంటి వాక్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని అంటున్నాడండి. అంటే తండ్రి పిల్లలకు, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పిల్లలను పెంచే బాధ్యత, ఎక్కువ బాధ్యత తండ్రిదే అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాము. పిల్లలు నడవలసినటువంటి మార్గాన్ని వారికి నేర్పే బాధ్యత తండ్రిది, మంచి తండ్రిది. పిల్లలకి నడవలసిన మార్గం అని అంటే మట్టి రోడ్డుని నెలకనైనా సిమెంట్ రోడ్డు మీదే వెళ్ళు అని చెప్పడం కాదు. మార్గం అని అంటే మనకు మైండ్లోకి సిమెంట్ రోడ్డు, తాడు రోడ్డు, ఐవర్ రోడ్లు, ఈ రోడ్లు వచ్చేస్తాయి. రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి. మార్గం అంటే రోడ్డు కాదు, దైవ సంబంధమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి బ్రతుకుని జ్ఞాపకం చేస్తున్నాడు. మార్గం అంటే మంచి బ్రతుకు, మంచి జీవితం. మంచి జీవితం, మార్గం అంటే మంచి జీవితం అని అర్థం చేసుకోండి మెంటల్గా.
మార్గం అంటే ఏమండి తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు, ఐవర్ రోడ్లు అనుకోకండి మీరు. ఏమండి పిల్లలు నడవలసిన త్రోవ అంటే మంచి జీవితం. పిల్లలకు మంచి జీవితం నేర్పాలట. ఎవరు నేర్పాలి? తండ్రే నేర్పాలి. కుటుంబానికి యజమానుడు, హెడ్. కుటుంబానికి హెడ్ ఎవరో తెలుసా? తండ్రే. కిరీటం తండ్రి మీదే ఉంటుంది. కుటుంబానికి తండ్రి చాలా ప్రాముఖ్యమైన వాడండి. కిరీటం అంటే కుటుంబానికి రాజు ఆయనే, కింగ్ ఆయనే, యజమానుడు ఆయనే, అన్నీ ఆయనే. కాబట్టి పిల్లలకి మనం కనుక్కున్న మన పిల్లలకి తండ్రిగా ఉంటున్నటువంటి వారు మంచి జీవితాన్ని నేర్పాలట. మంచి త్రోవ అంటే ఇలాగ నడు, డ్రైనేజీ పాకం నడక్కో, అవన్నీ సూత్రాలు అనుకోండి. కానీ మంచి జీవితాన్ని నేర్పాలి, మంచి జీవితాన్ని నేర్పాలి. మూడవది యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, మనం చదువుకోబోతా ఉన్నాం 2వ వచనము. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ వచనంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, పిల్లలను పెంచి గొప్పవారుగా చేయాలి. ఎవరి బాధ్యత ఇది? తండ్రి బాధ్యత. పిల్లలను పెంచి గొప్పవారుగా చేయాలి. పిల్లలను పెంచి గొప్పవారుగా చేయాలి. ప్రవర్తనలో, క్రమశిక్షణలో, విద్యలో, భక్తిలో పిల్లలను పెంచి గొప్పవారుగా చేయాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలను పెంచడం అని అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, ఏమండి ఒకవేళ భౌతికంగా పెంచే విషయంలో నువ్వు పెంచడమే కాదు, మన చుట్టూ ఎన్నో జీవరాశులు ఉన్నాయి. పిల్లల్ని ఎంత బాగా పెంచుతాయో, ఏమండి ఎంతో బాగా పెంచుతున్నాయి. కుక్క చూడండి, ఏమండి 6 పిల్లల్ని పెడుతుంది, ఒకటి 10 పిల్లల్ని పెడుతుంది. ఎంత బాగా పెంచుతుందో. పిల్లి చూడండి, పిల్లలకు సదుపాయం లేకపోతే ప్రమాదం ఉందని తెలిస్తే ఇంకో ఇంటికి మార్చేస్తుంది, అక్కడ ఉన్న స్థలాన్ని మార్చేస్తుంది. ఇక్కడ పిల్లలకు సేఫ్టీగా లేదు, ఆని వచ్చే అవకాశం ఉందంటే ఈ స్థలం నుండి ఇంకో స్థలానికి, ఇంకో స్థలం నుండి ఇంకో స్థలం, పిల్లల్ని నోటితో కరుచుకుని మార్చేస్తూ ఉంటుంది. కాకి చూడండి, గూడి దగ్గరికి మరే పక్షిని రానివ్వదు, పొడి చేస్తుంది పిల్లలు కానని. అంటే వెళ్ళి ఒక కాకి కాపలా ఉంటే ఇంకో కాకి, తల్లి కాకి కాపలా ఉంటే తండ్రి కాకి ఆహారం తెచ్చి పెడుతుంది. అంటే ఎన్నో జంతువులు, పక్షులు, చేపలు ఇవన్నీ పిల్లల్ని పెంచుతున్నాయి తిండి పెట్టి. అది కాదు పెంచడం అంటే, అది కాదు. పిల్లలను మంచి తండ్రి అయితే ఎలా పెంచుతాడో తెలుసా? క్రమశిక్షణలో పెంచుతాడు. పిల్లలను మంచి తండ్రి అయితే ఎలా పెంచుతాడో తెలుసా? విద్యలో పెంచుతాడు, భక్తిలో పెంచుతాడు. ఇది మంచి తండ్రి యొక్క లక్షణాలు. పిల్లల్ని పెంచటము అని అంటే క్రమశిక్షణలో, భక్తిలో, విద్యలో పెంచగలిగితే మంచి తండ్రి అన్నమాట. మంచి తండ్రి అన్నమాట. ఒకవేళ ఈ మూడిట్లో ఒకవేళ పెంచలేనటువంటి పరిస్థితి ఉంటే తండ్రిగా తనకున్నటువంటి పాత్రను అతను నిర్వహించలేకపోతున్నాడు అన్నమాట, పాటించలేకపోతున్నాడు అన్నమాట. అంటే మంచి తండ్రి కాదనమాట, ఫెయిల్ అయిపోయాడు, చెడ్డ తండ్రి ఖాతాలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. నా కొడుకు, నా కూతురు అని చెడ్డ తండ్రి చెప్పుకోవడానికి రైట్స్ లేవండి. తర్వాత నేను తండ్రుల కోసం వెళ్ళిపోతుంది ఈ పాఠం అంతాను. మనం బతికిపోయామని అనుకోకండి. దేవుని చిత్తం అయితే ఒక గంటలో రావచ్చు, లేకపోతే వచ్చే వారం రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. తల్లుల కోసం, పిల్లల కోసం, మంచివారి కోసం, మంచివారి కోసం దేవుడు ఆదేశించిన రీతిలో ఒక పిల్లలను తండ్రి పెంచకపోతే, నా కూతురండి, ఈ అబ్బాయి నా కొడుకండి అని చెప్పుకోవడానికి రైట్స్ లేవు నీకు. ఎందుకంటే నువ్వు చెడ్డ తండ్రివి. మంచి తండ్రి పిల్లల్ని పెంచుతాడు, 3 పూటలు తిండి పెట్టి కాదు, క్రమశిక్షణలో పెంచుతాడు మంచి తండ్రి.
భక్తిలో పెంచుతాడు మంచి తండ్రి, విద్యలో పెంచుతాడు మంచి తండ్రి. అలా పెంచితేనే పిల్లలు ప్రయోజకులు అవుతారు. రేపొద్దున నీవు కూర్చుని తినే అవకాశాన్ని ఆ బిడ్డల ద్వారా నువ్వు పొందుకుంటావు. గవర్నమెంటు 60 సంవత్సరాలు నీకు రిటైర్మెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తికి 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇస్తుంది. 60 సంవత్సరాల తర్వాత నువ్వు పని చేయకూడదన్నమాట. నువ్వు మరి పని చేయకపోతే పోషణ ఎలాగ? మరి పని చేస్తేనే కదా జీతం వచ్చేది. ఆ జీతం వస్తేనే కదా మనం తినగలం, ఆ బిల్లు, ఆ కరెంట్ బిల్లు అయ్యి కట్టుకోగలం. మరి నేను ఎలా పోషింపబడాలా అని అంటే, నువ్వు కని పెంచేవి చూసారు నీ పిల్లలు పెద్ద. అప్పటికి నీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు ఆల్రెడీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిపోతారు. వారికి పెళ్ళిళ్ళు చేసే నీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి. వారు భక్తిలో, క్రమశిక్షణలో, అలాగే విద్యలో ఒక అద్భుతమైనటువంటి స్టాండర్డ్కి వచ్చేస్తారు. ఆ పిల్లలు నిన్ను పోషించాలన్నమాట. మంచి తండ్రిని పోషిస్తారు, చెడ్డ తండ్రిని వదిలేస్తారు. ఎందుకని? నీ పెంపకంలో తేడా వచ్చేసింది. మాట అర్థం చేసుకోండి ప్రియులారా. నీ పెంపకంలో తేడా వస్తే నీ పిల్లలు నిన్ను వదిలేస్తారు. అందుకే పిల్లలను పెంచడం అంటే డబ్బులు ఉన్నప్పుడు పులువ మంది చేయటం, డబ్బులు లేనప్పుడు ఏమి లేవురా అని ఇలాగా కొట్టడం కాదు. మంచి తండ్రి ఏం చేస్తాడండి? పిల్లల్ని ఎలా పెంచుతాడు? క్రమశిక్షణలో, భక్తిలో, విద్యలో పెంచితేనే మంచి తండ్రి. పిల్లలను పెంచి గొప్పవారుగా చేయాలి, గొప్పవారుగా చేయాలి. మంచి తండ్రి పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తాడట. గొప్పవారు ఎప్పుడవుతారో తెలుసా? విద్యలో, క్రమశిక్షణలో, భక్తిలో తండ్రి పెంచితేనే పిల్లలు గొప్పవారు అవుతారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భౌతిక విషయాల్లో తండ్రులు పిల్లల్ని ఏం చేయాలా? పెంచాలి. భౌతిక ఈవులను మంచి ఈవులు ఇవ్వాలి. పిల్లలకు నడవలసినటువంటి మార్గాన్ని, త్రోవను వారికి నేర్పాలి. త్రోవ అంటే మంచి జీవితాన్ని వారికి నేర్పాలి. అలాగే పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం ఆలోచన చేద్దాం. లోకాసు సువార్త 15వ అధ్యాయం 12 నుండి 32 వరకు ఒక సందర్భం మనకు తెలుస్తుంది. తప్పిపోయినటువంటి కుమారుడు అనేటువంటి సందర్భం చదవక్కర్లొద్దు. లోకాసు సువార్త 15వ అధ్యాయంలో 12 నుండి 32 వరకు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమనంటే, కొడుకు తప్పు చేశాడు. తండ్రి ఏం చేశాడండి? స్టోరీ అంతా చదువుకున్న తర్వాత తండ్రి ఏం చేశాడండి? తప్పిపోయిన కుమారుడు విషయంలో తప్పు చేశాడు. చిన్న కొడుకు తప్పు చేశాడు. తండ్రి ఏం చేశాడని తర్వాత ఏమని? క్షమించి ఆదరించాడు, ప్రేమించాడు. అంటే పిల్లలు అన్న తర్వాత చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఖండించవలసినటువంటి సమయంలో ఖండించాలి, ప్రేమించవలసినటువంటి సమయంలో ప్రేమించాలి. తప్పు చేయకపోరు. ఇంట్లో ఎక్కడో టేబుల్ మీద ఎక్కడో 5 రూపాయల కోసం పెట్టాం. వచ్చే సంవత్సరం అయిన 5 రూపాయల కోసం అక్కడే ఉండాలి. అది ఒకవేళ తీస్తే ఎవరిని అడిగి తీయాలి? ఆ ఇంటికి రాజు ఎవరు? తండ్రి. మీ అమ్మాయి అడగాల, డాడీ ఈ 5 రూపీస్ నాకు అవసరం, తీసుకోనా? తండ్రి పర్మిషన్ ఇస్తాడనమాట, సంతకం పెట్టి. ఓ సంతకాలు అంటాడు ఎర్ర బాబు అనుకోకండి, పర్మిషన్ అనమాట అండి. అదంతా ఆ విధమైనటువంటి క్రమం. ఒకవేళ 5 రూపాయల కోసం కనపడలేదు, రేపు 10 రూపాయలు పెడతాం, కనబడదు. తర్వాత ఏదో డబ్బులు ఏదో పనుల మీద 100 రూపాయలు కాయిందు పెడతాం, కనబడదు. అంటే ఒక చెడ్డ తండ్రి ఇంట్లో దొంగని పోషిస్తున్నాడు, దొంగ కూతురిని పోషిస్తున్నాడు, దొంగ కొడుకుని పోషిస్తున్నాడు అన్నమాట. పెట్టిన రూపాయి కనబడలేదు అని అంటే తీస్తే భార్యయో లేకపోతే కొడుకో కూతురో ఎవరో ఒకరు తీయాలి. లేకపోతే ఎలకలు ఎత్తిపోతాయండి? నా
అప్పుడు ఏమవుతుంది అని అంటే అండి, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. పిల్లల మీద రాజుగారికి నమ్మకం కలుగుతుంది. నా కూతుర్రా, ఇప్పుడు నేను రూపాయి పెట్టానంటే మళ్ళీ వచ్చే సంవత్సరం రూపాయి అక్కడే ఉంటుంది. అవసరమైతే అడిగి తీసుకుంటారే తప్ప అవసరం లేకపోతే తీసుకోరు. ఎందుకనంటే తండ్రికి సంబంధించినవి వాళ్ళయే కదండి. తండ్రికి ఏదైతే ఉందో అదంతా వాళ్ళే కదా, వాళ్ళది కాదా? అంతా వాళ్ళదే. ఇక మళ్ళీ ప్రత్యేకించి సీక్రెట్గా దొంగతనం చేయవలసిన అవసరత పిల్లలు ఒకవేళ ఆ మనసు ఒకవేళ పిల్లలకు ఉంటే పిల్లలు తప్పు కాదు. తప్పు పిల్లల్ని అనుకుంటున్నారేమో మీరు. 10 రూపాయలు 5 రూపాయలు తీసేసింది అనుకొని కూతురు కొడుకో, తప్పు పిల్లలది కాదు. ఎవరిదో తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి అందంగా. తండ్రిది. ఫస్ట్ తండ్రిది. సింహాసనమే కూర్చుకుని పూజ అమ్మటం కాదు, తండ్రిది. మంచి తండ్రి కాదనమాట. ఆ రూపాయి అతను పర్మిషన్ లేకుండా తీసినప్పుడే గొవ్వ, చెప్పండి మీరు తర్వాత చెప్పాలి, గొవ్వ గుయ్యం అనాల. అంటలేదా? మనం రూపాయి దగ్గర పెద్ద పట్టించుకోం, 5 రూపాయలు పట్టించుకోం, 10 రూపాయలు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అంటే 10 రూపాయలకి విలువ తగ్గిపోయింది. ఇంకో గొప్ప చిత్రం అయితే 100 కూడా విలువ తగ్గిపోయిందండి. 100 రూపాయలైనా పోలే. ఇప్పుడు వీడి దగ్గర 10,000 ఉన్నాయనుకో, 100కే పెద్ద ఖాతరు చేయడండి. 100 కదా పోన్లే అనుకుంటాడు. 10,000 ఉంటే జేబీలో. కానీ పిల్లల్ని రాంగ్ స్టెప్లో పెంచుతున్నాం మనం. మంచి తండ్రి అలా పెంచడం. నీ దగ్గర 1,00,000 ఉన్న రూపాయితోటి ప్రారంభం అవుతుంది. 1,00,000 అవ్వడానికి ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలండి? 2 రూపాయలు ఎక్కడి నుండే? రూపాయే. 99,999 ఉంది. 1,00,000 అంటారండి? అనరండి. రూపాయి తక్కువ వచ్చింది, 1,00,000 అనరు. అది రూపాయిని కూడా 1,00,000 రూపాయలతో చూడాలా ప్రతి తండ్రి. నువ్వు కష్టపడితే వస్తుందా సంగతి నువ్వు గుర్తించాలా. ఎంత కష్టపడితే వస్తుందో. పొద్దున పోతున్నావు, నువ్వు పనికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏదో ఏం పని చేసినా కష్టపడితే తప్ప ఆ రూపాయి రావట్లేదు. రూపాయి కూడవుతే ఆ రోజు కూలి 500, 1000, 1500 వస్తుంది. ఆ కష్టం నీ పిల్లలకు తెలియాలా. మంచి తండ్రి తెలియజేసే విధంగా చూస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలను తప్పు చేసినప్పుడు ఖండించాలి, మంచి చేసినప్పుడు వాళ్ళని పొగడాలి. కానీ నిరంతరం పొగిడే పని మీద ఉన్నాం అనుకోండి, చాలా డేంజర్ అయిపోతుంది. మంచి తండ్రి అలా చేయడం. ఓకే. తర్వాత మంచి తండ్రి ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని, భౌతిక విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పిల్లలకి ఆస్తిని సమకూర్చాలా. పిల్లలకి ఏం సమకూర్చాలండి? మంచి తండ్రి ఆస్తిని సమకూర్చాలా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, మా బాబు మమ్మల్ని కనీసం చూసాడు రా, కనీసం దమ్మిడి కూడా ఇవ్వలేదు అనేటువంటి భావంలోకి రాకూడదు. ప్రతి తండ్రి పిల్లలకి ఆస్తి సమకూర్చాలా. 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. 13:22. మంచివాడు పిల్లల్ని ఏం చేస్తాడట? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇక్కడ 2 విషయాలు దాగి ఉన్నాయి. ఆస్తికర్తలుగా భౌతికంగాను ఆత్మీయంగాను. ఈ 2 కోణాలు మనం ఆలోచన చేయాలి. మంచి తండ్రి ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు, భౌతికంగాను. రెండోది ఆధ్యాత్మికంగాను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ తండ్రి? మంచి తండ్రి. అయితే చెడ్డ తండ్రి ఏం చేస్తాడు? వచ్చిందల్లా పేపాలో వేసేస్తాడు. చెడ్డ తండ్రి వచ్చిందల్లా. ఇప్పుడు నాకు ఈరోజు పనికి వెళ్ళని 500 వచ్చింది, అవసరమైతే ఇంకో 100 అప్పు చేసి 500కు 100 జోడించి 600 ఖర్చు పెడేస్తాడండి. నో, నీ కష్టార్జితానికి నీ ఖర్చుకు ఎప్పుడు టాలీ చేసుకోవాలి. నేను ఈరోజు కష్టపడితే ఎంత వచ్చింది, నా ఖర్చు ఎంత, నా ఖర్చు ఎక్కువైపోతుంది, తగ్గించుకోవటమే. మన స్థాయిని బట్టి, స్థితిని బట్టి, కోరికలను, ఉద్దేశాలను ఎప్పుడు ఎదుటి వ్యక్తితో పోటీ పడకూడదు. పోటీ పడ్డామే. ఎదుటి వ్యక్తులతో పోటీ పడితే గుంట్లో పడినట్టే.
మన ఆర్థిక స్తోమతను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలా. అవి వాళ్ళు ఎవరో ఇల్లు కట్టేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరో ఏదో కొనేసుకున్నారు. కొంటావా సత్తావా, కొంతావా సత్తావా, కొత్తావా చేస్తావా అంటే బతుకుండగానే చేస్తున్నాను, చచ్చిన తర్వాత అలా తీరుతారని డబ్బులు మన అప్పులు చేసేసి మొత్తానికి ఏదో కొనేస్తాడు. కొనేస్తే తర్వాత అప్పులు చేసిన ఒకవేళ బకెట్ తన్నేచ్చు. నేను అలాగ అంటలేదు, కానీ ఒకవేళ చనిపోయాడు అనుకో, ఈ భారం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. అందుకే మన ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని, మన సంపాదన దృష్టిలో పెట్టుకుని ఖర్చులు ఉండాలి. పిల్లలకి ఏం చేయాలి? మంచి తండ్రి ఆస్తిని సమకూర్చాల. కనీసం ఉండడానికి ఇల్లైనా, చచ్చిపోయే సమయానికి ఉండడానికి ఇల్లైనా, తాటేకిల్లైనా ఇచ్చి వెళ్ళాలన్నమాట. ఆస్తిని సమకూర్చమంటే ఎన్ని కోట్లు సంపాదించాలమో పాటగారు ఎన్నన్నా చెప్తారా అనొచ్చు. అది కాదు, చచ్చిపోయే సమయం తాటేకిల్లైనా కూతురుకో కొడుకో ఇచ్చేవాళ్ళు. మంచి తండ్రి ఏం చేయాలి? పిల్లలకి ఆస్తిని సమకూర్చాల. కోట్లు కోట్లు కాదు, తనకున్నదే. డొక్కు సైకిల్ ఉందా, ఒరే నేను చచ్చిపోతున్నా, ఈ సైకిల్ నీదే అని అప్పచెప్పేయాలి. ఆస్తి అంటే అది. కోట్లు కోట్లు భవనాలు కాదు, ఏది ఉంటే అది ఆస్తి అనేటిన విషయం. ఓకేనండి, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? మంచి తండ్రి. మంచి తండ్రి మంచి ఈవులు ఇస్తాడు. మంచి తండ్రి మంచి జీవితాన్ని నేర్పిస్తాడు. మంచి తండ్రి ఏమండి ఆ పిల్లలకి మంచి క్రమశిక్షణ నేర్పిస్తాడు. మంచి తండ్రి పిల్లలకి మంచి విద్యనిస్తాడు. మంచి తండ్రి పిల్లలకి మంచి భక్తిని ఇస్తాడు. పిల్లలకి ఆస్తినిస్తాడు. పిల్లలను ప్రేమిస్తాడు. పిల్లలను ఏమండి శిక్షిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి బాధ్యత ఎవరిదో చెప్పండి? కుటుంబంలో ఎవరిది? తండ్రిదే. క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి బాధ్యత తండ్రిదే. తల్లిది కూడా ఉంది, కానీ ఎక్కువ బాధ్యత తండ్రిదే. మంచి తండ్రి పిల్లలను క్రమశిక్షణలో పెడతాడు. కూతురుని ఒకలాగా, కొడుకుని ఒకలాగా చూసే తండ్రి మంచి తండ్రి కాడు. కూతురుని ఒకలాగా, కొడుకుని ఒకలాగా ఒకవేళ చూస్తే అతను మంచి తండ్రా కాడు. సమానంగా చూసేవాడే మంచి తండ్రి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి బాధ్యత తండ్రిదే. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము చూడండి ప్రియులారా. 18వ చూడండి. ఒకని కుమారుడు మొండువాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకున్నాడు. చూడండి, ఈ వాక్య భాగంలో ఒక కుమారుడు ఉన్నాడు. ఏమైపోయాడట? మొండోడు అయిపోయాడని చెప్తుంది ఈ వాక్యం. మొండోడు అయిపోయాడంటే మొండోడు అయిపోవడానికి కారణం ఎవరు? తండ్రే. అంటే వాడికి భయం లేదనమాట, భయం చెప్పలేదనమాట తండ్రి. అర్థమవుతుందా ప్రియులారా? మొండోడు అయిపోయాడు. తల్లి చెప్పింది మారలేదు, తండ్రి చెప్పాడు మారలేదు. వీళ్ళు మారలేదని చెప్పి గాలి కుదిలేదట వాళ్ళు. తండ్రి ఏం చేశాడు? అతన్ని శిక్షించారట. అంటే మంచి తండ్రి ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలను శిక్షించాలి. పిల్లలను శిక్షించాలి. మంచి తండ్రి పిల్లలను శిక్షించాలి. మొండోల్ని, క్రమం లేనటువంటి వారిని, క్రమశిక్షణ లేనటువంటి వారిని శిక్షించి క్రమంలో పెట్టవలసినటువంటి బాధ్యత మంచి తండ్రి. శిక్షించినా మారలేదు. ఎందుకంటే మొండోడైపోయాడు. కూతురు మొండుదైపోయింది, కొడుకు మొండోడైపోయాడు. అప్పుడు ఏం చేశారో తెలుసా ఈ మంచి తండ్రి? పెద్దల దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మేము చెప్తే వీడు మాట్లాడలేదు, మీరు చెప్పండి అని స్కూల్లో టీచర్గా చెప్పారు, ఊరిలో పెద్దలుగా చెప్పారు. ఊరిలో తిరగలేడు, ఊరిలో పెద్దలుగా చెప్పాడు, మేము చెప్తే మాట్లాడలేదు, మీరు చెప్పండి. వీడికి స్కూల్కి తీసుకెళ్ళి మేము చెప్తే మాట్లాడలేదు, మీరు చెప్పండి.
మందిరాన్ని తీసుకెళ్ళి పాస్టర్ గారు మీరు చెప్పే మారుతాడమ్మా, మీరు చెప్పండి అని చెప్పాలి. మంచి తండ్రి ఇలా చేస్తాడా? మంచి తండ్రి ఇలా చేస్తాడా? చేస్తాడు. ఇక్కడ మంచి తండ్రి కనపడుతున్నాడు. మొండోడైనటువంటి కుమారుణ్ణి చెప్పారు మారలేదు, చెప్పాడు మారలేదు, శిక్షించారు మారలేదు. పెద్దల దగ్గర తీసుకెళ్ళారు, స్కూల్కి తీసుకెళ్ళారు, మందిరాన్ని తీసుకెళ్ళారు. మీరు చెప్పండి. మనం ఏం చేస్తామనంటే, అమ్మా నీ కూతురు బాగోలేదమ్మా, క్రమశిక్షణగా ఉండలేదు, కొడుకు బాగోలేదమ్మా అంటే, నీ కొడుకు నువ్వు చెప్పుకో, నీ కూతురుకు నువ్వు చెప్పుకో. చెడ్డ తండ్రి అలాగంటాడు, చెడ్డ తల్లి అలాగంటది. తిరగబడకూడదు. పిల్లలకి ఏమండి శిక్షించాలి. అవసరమైతే స్కూల్కి తీసుకెళ్ళి, అయ్యా వీడు మాట అంటలేదు, అవసరమైతే నా ఎదురుగుంటేనే కొట్టండి, భయం చెప్పండి అని చెప్పాలా. ఎవరికి? స్కూల్కి తీసుకెళ్ళి పిల్లల్ని. అప్పుడు ఏదో ఒక భయం వెంటాడుతుంది. అప్పుడు ఆ భయం పిల్లల్ని క్రమంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. మంచి తండ్రి ఇలా చేస్తాడు. మందిరాన్ని తీసుకొచ్చి పాస్టర్ గారు చేతులకు అప్పచెప్పి, పాస్టర్ గారు ఇది మాట అంటలేదు, అవసరమైతే నా ఎదురుగానే కొట్టానని ఆడెదురుగా చెప్పడం కాదు, ముందుగా ఫోన్ చేసో లేకపోతే ముందుగా రేపు కుర్రాన్ని తీసుకొస్తానని నా ఎదురుగా 2 దెబ్బలు వేసేయండి, మా భయం ఎలాగలేదు నీ భయం అన్నా ఉండాలని చెప్పేసి సీక్రెట్గా చెప్పి, తల్లి ఎదురుకుంటానే తండ్రి ఎదుర్కొనే బడేమని గుద్దేసి తొక్కేసిలా చూడాలా. నువ్వు తొక్కకూడదు. అక్కడ మాస్టర్తో తొక్కించాలా, లేకపోతే పాస్టర్ గారితో తొక్కించాలి 2 తొక్కులు. అమ్మ బాబోయ్ అని చెప్పేసి ఏదో ఒక భయం కుమారుణ్ణి కూతుర్ని సన్మార్గంలో పెట్టడానికి ఇది ఒక అవకాశం. బైబిల్లో అలాగే చేశారు వాళ్ళు. ఆ మొండుని ఏం చేశారంటే అలా వదిలేశారా? మాటలేని వదిలేశారా? తీసుకుని వెళ్ళారు, పెద్దల దగ్గర తీసుకుని వెళ్ళారు. ఊరు గవని వద్ద కూర్చున్నటువంటి పెద్దల దగ్గర తీసుకుని వెళ్ళారు. అయ్యా మీరు చెప్పండి, మీరు చెప్పినా మారకపోతే వదిలేస్తున్నాం మేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా, టీచర్ చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా మారలేదా, మేము వదిలేస్తున్నాం. వదిలేస్తే ధర్మశాస్త్రం ప్రకారం ఆ కొడుకుని ఏం చేయలేదు? మొండోడైన కొడుకుని, క్రమశిక్షణ లేని కొడుకుని, విద్య లేని కొడుకుని, భక్తి లేనిటువంటి కూతుర్ని రాళ్లతో కొట్టి చంపేయమని ధర్మశాస్త్రం చెప్తుంది. మేము చెప్పాం తల్లిదండ్రులుగా, మారలేదు. మాస్టర్ చెప్పారు మారలేదు, టీచర్ గారు చెప్పారు మారలేదు, ఊరి పెద్దలు చెప్పారు మారలేదు, పాస్టర్ గారు చెప్పారు మారలేదు, పాస్టర్ గారు చెప్పారు మారలేదు, ఇంక మేము వదిలేస్తాం, మారినోడు మాకు వద్దు అని వదిలేసేవారట. ఇక్కడ అలాగే వదిలేశారు. ఆ సీన్ మీరు తర్వాత చదవండి. ఎక్కడి నుండి అది 18 నుండి 22 వరకు. దేవుడు ఎలాంటి కుమారులు మాకు వద్దు, మంచి కుమారుల్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చూస్తున్నాం అనేటువంటి విషయం. సహోదరులారా, క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత ఎవరిది? తండ్రిదే. ఏ తండ్రిది? మంచి తండ్రిది. మంచి తండ్రిది. ప్రేమించేవాడు. ఇప్పుడు తండ్రి కొడుకునో కూతురునో ప్రేమిస్తున్నాడు అనుకోండి, ప్రేమిస్తున్నాడు అనే సంగతి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం ఏదో కొనిస్తున్నప్పుడు తెలుస్తుందో అని అనుకుంటారు. నో, అది నీ ధర్మం. కొనివ్వాలా. పొద్దున్నే టిఫిన్ పెట్టాలి, అది నీ బాధ్యత తండ్రిగా. మధ్యాహ్నం భోజనం పెట్టాలి, నీ బాధ్యత. బట్టలు వస్తే బట్టలు కొనాలా, నీ బాధ్యత. అది ప్రేమిస్తున్నట్టుగా, అది బాధ్యత. అది మంచి తండ్రి ఏం చేస్తాడనంటే పిల్లలను శిక్షిస్తాడు. ప్రేమించేవాడు శిక్షిస్తాడు. ఓ లెంపకాయలు అవుతాడనమాట. లెంపకాయలు ఆగాడనంటే ప్రేమిస్తున్నాడని అర్థం, ప్రేమ ఉందని అర్థం. చెడిపోకూడదు, నా కొడుకు నా కూతురు చెడిపోకూడదని కోరుకునే మంచి తండ్రి ఇలాగే చేస్తాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు. తండ్రి మంచి తండ్రి పిల్లలను శిక్షిస్తాడు, వారు జ్ఞానం గలవారు అవుతారు. అంటే తండ్రి ఏం చేయాలి? మంచి తండ్రి పిల్లలను శిక్షించాలా, ఒకవేళ క్రమంలో లేకపోతే అనేటి విషయం. 24వ వచనం చదవండి, అదే గ్రంథం అదే వచనం. బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి. మంచి తండ్రి పిల్లలకి బెత్తం వాడతాడు. బెత్తం అంటే తెలుసు కదా, కర్ర వాడతాడు, బెత్తం వాడతాడు. మరి కర్ర అంటే వేరేలాగా అయిపోద్దమ్మా, అది లావుగా పెద్దది అయిపోద్ది. బెత్తం అయితే అది చూడండి సన్నంగా ఉంటుంది.
ఇలా గట్టిగా అన్నాం అనుకో, ఆ గాలికి ప్రెజర్కి అంటుంది, దెబ్బ తగలదు, సౌండ్ వస్తుంది, అంతే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి వీడు సగం ఏమండి అది అలా చేయాలన్నమాట. మళ్ళీ నేను పొరపాటున కర్ర అన్నాను. కర్ర అంటే చేతి కర్రలు ఉంటాయి కదా, ఒకటి వేసామనుకోండి తర్వాత మళ్ళీ ఆటో ఫోన్ చేయాలి మన ఎవరికోళ్ళకి. అలా కాదు, బెత్తం వాడాలా. అందుకే పిల్లల్ని కొట్ట ఎక్కడ కొట్టాలో కొట్ట చెప్పాడండి. తర్వాత ఎప్పుడైనా చెప్తాను, పిల్లల్ని ఎక్కడ పెడితే అక్కడ కొట్టకూడదండి. పిల్లల్ని కొట్టే స్థలం కూడా చెప్పాడు బైబిల్ గ్రంథంలో. పిల్లల్ని ఎక్కువ ఎక్కడ కొట్టాలని అంటే, కండ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కొట్టాలి. కండ ఎక్కువ ఎక్కడ ఉంటుందండి ఏమండి? తొడకాలి కదా, ఇదంతా కండ అండి ఏమండి, మీకు తెలుసు కదా, ఇదంతా పెద్ద పెద్ద కండ, అక్కడ కొట్టాలి. సౌండ్ ఎక్కువ వస్తుంది, దెబ్బ తగలదు. కుమారుడికి ఇబ్బంది ఉండదు, పిల్లలకి ప్రాబ్లం ఉండదు. చేతి మీద ముఖం మీద కొన్నట్టే ఏదోటి ఇరిగిపోదు. కండ ఉన్న చోట కొట్టాలన్నమాట, గట్టి కొట్టాలి. ఆ బట్టలు ఆల్రెడీ వేసుకుని ఉంటారు కాబట్టి, ఆల్రెడీ బోలు కండ ఉంటుంది కాబట్టి వెనకాల గట్టి కొడితే దెబ్బ తగలదు, కానీ సౌండ్ ఎక్కువ వస్తుంది. సౌండ్ ఎక్కువ వస్తే చంపేస్తుందిరా బాబు అన్నటువంటి ఫీలింగ్లోకి వచ్చేసేసి నీ మాట వింటారన్నమాట. పిల్లలను కొట్ట ఎక్కడ కొట్టలేదు, గుండె మీద కొట్టకూడదు, ముఖం మీద కొట్టకూడదు, చేతుల మీద కొట్టదు, కాలు మీద కొట్టకూడదు. తేడా వస్తే పోలీసులు కొడతారు. అక్కడ తల్లి తండ్రి ఎక్కడ కొట్టాలని కండ ఎక్కువ ఉన్న చోట కొట్టాలి, పిర్రల మీద కొట్టాలన్నమాట. అర్థమవుతుందండి విషయాన్ని? బుర్ర మీద కొట్టకూడదు, ఎక్కడా కొట్టకూడదు, పిర్రల మీద కొట్టాలి. అప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది, దెబ్బ తగలదు. ఆ సౌండ్కి ఆ శబ్దానికి భయపడిపోయి సాగుడేసిలా అంత చంపేస్తుంది, ఇదే ఆఖరి రోజు అమ్మకోక అని మాట దారిలోకి వచ్చేస్తాడు. రేపు నేను కురుకురే ప్యాకెట్ ఉండదమ్మో, నాకు ఇదే ఆఖరి రోజు, నాకు రేపు నాకు సెక్యూరిటీలు ఉండవమ్మో, రేపు నాకు ఇంకేటి లాలిపాపలు ఉండవమ్మో, ఇవి ఉండవమ్మో అని చెప్పేసి ఆఖరి రోజు అనుకుని నువ్వు చెప్పినట్టు తింటాను అంటాడు. అప్పుడు నువ్వు చెప్పినట్టు తింటాను మమ్మీ అంటాడు. డాడీ నువ్వేం చెప్తావు తింటాను అంటాడు. అక్కడ కొట్టేస్తాను. అర్థమవుతుంది ప్రియులారా? విషయాన్ని ఆలోచన చేయండి. మంచి తండ్రి ప్రేమిస్తాడు, ప్రేమించేవాడు మాత్రమే శిక్షిస్తాడు, ప్రేమించేవాడు మాత్రమే శిక్షిస్తాడు. అర్థమవుతుందా? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఇందాక హెబ్రీ పత్రికలో చదువుకున్నాం 12:7 ఒకవేళ ఏ తండ్రి అయినా పిల్లలను శిక్షించకపోతే తండ్రి స్థానాన్ని కోల్పోయాడనమాట. మంచి తండ్రి కాదు. పిల్లలను శిక్షించకపోతే మంచి తండ్రి కాడు. తల్లి మీద దోసేయకూడదు. తల్లి పాత్ర కొన్ని ఉన్నాయి, చాలా ముఖ్యమైనటువంటి పాత్ర తల్లికి ఉంది. అన్ని తల్లి మీద దోసా, మేము నువ్వే చూసుకోమని నాకు వెళ్దామా, నేను మాత్రం పప్పలు తెచ్చేస్తాను, నువ్వే చూసుకో అనకూడదండి. తల్లి బాధ్యత, ఆవిడే చేయవలసిన పనులు బోలని ఉన్నాయి గ్రంథంలో. తండ్రి మాత్రం పిల్లలను శిక్షించాలి. కుటుంబంలో ఎవరో ఒకరు భయం పిల్లలకు ఉండాలన్నమాట. అర్థమవుతుందా? తల్లి పోతుందా ఇందాక నుండి బయటికి? అర్థం ఏ పాఠం చెప్పుకున్నా మనం? మంచి తండ్రి, మంచి తండ్రి. మనం అందరం ఎవరో? ఇక్కడ మగవాళ్ళు అందరూ చెప్పండి, మనం అందరం ఎవరో? మంచి తండ్రులవే. ఇంకా ముందుకెళ్తా అప్పుడు తెలుస్తుంది, కంగారు పడకండి. ఇవన్నీ కొనే విషయంలోనూ, ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో మంచి తండ్రులు. ఇప్పుడు వరకు వచ్చినటువంటి పాఠంలో మంచి తండ్రులమే. మనకున్నా లేకపోయినా, మనం తినకపోయినా పిల్లలకు మాత్రం చాలా శ్రద్ధ వహించి అన్నీ పెడుతున్నామండి. కానీ అసలైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది, అక్కడ తెలిసిపోద్ది అనమాట మంచి తండ్రా కాదనేటువంటి విషయాన్ని. దేవుని చిత్తమైతే మనం నేర్చుకుందాం. చూడండి, మంచి తండ్రి ఏం చేస్తాడంటే క్రమశిక్షణ వలన ప్రయోజనాలు ఉన్నాయండి. పిల్లలను శిక్షించడం వల్ల, క్రమశిక్షణలో పెట్టడం వల్ల పిల్లలకు ప్రయోజనాలు ఉన్నాయి. సామెతలు 13:1 చదువుకున్నాం. ఏమండి? తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? జ్ఞానవంతుడు అవుతాడు. శిక్షించకపోతే మొండోడవుతాడు. మొండుదైపోద్ది. కూతురు అయితే మొండుదైపోద్ది, కొడుకు అయితే మొండోడైపోతాడు. శిక్షిస్తే చెప్పాలి, శిక్షిస్తే జ్ఞానవంతుడు అవుతాడు, జ్ఞానవంతురాలు అవుతుంది. శిక్షిస్తే అంటే క్రమశిక్షణ వల్ల ప్రయోజనాలు ఏంటంటే జ్ఞానం వస్తుంది. రెండోది సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో చూడండి 15వ వచనం.
బాలుడు హృదయములో. ఏమంటే సామెతలు 22:15 కదా, 22:15. ఓకే. బాలుడు హృదయములో మూఢత్వము స్వాభావికంగానే వచ్చేస్తుంది. ఎందుకంటే ఊరిలో తిరుగుతాడు, స్కూళ్ళకి వెళ్తాడు, రకరకాల పిల్లలతో కలుస్తాడు. అందరూ మంచి పిల్లలు ఉండకపోవచ్చు, ఈదులో మంచి వాళ్ళు ఉండలేకపోవచ్చు, ఊరిలో మంచి వాళ్ళు ఉండకపోవచ్చు. మన కూతురు మన కొడుకు మంచి వాళ్ళు అయితే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఊర్లోకి వెళ్తారు, స్వాభావికంగానే మూఢత్వం అనేటువంటిది వచ్చేస్తుంది. అయితే శిక్షించడం వల్ల, మంచి తండ్రి కూతుర్ని కొడుకుని శిక్షించడం వల్ల ఏమవుతుందట? శిక్షించడం వల్ల ఏమవుతుందట? ఆ మూఢత్వం తొలగిపోతుంది. స్వాభావికంగా వారిని వీరిని చూసి వచ్చినటువంటి దరిద్రం ఏదైతే ఉందో ఆ మూఢత్వం తొలగిపోతుంది. అంటే శిక్ష వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? ఒకటి, ఏంటి ప్రయోజనం? జ్ఞానవంతులు అవుతారు. రెండోది, మూఢత్వం నుండి తొలగిపోతారు అనేటువంటి విషయం. 19:18 సామెతల గ్రంథమే 19:18. బుద్ధి వచ్చిన నీ కుమారుణ్ణి శిక్షింపము, అయితే వాడు సావములను కోరవద్దు. బుద్ధి వచ్చేటట్లుగా కుమారుని శిక్షించాలి. అంటే కుమారుని క్రమశిక్షణలో పెడితే, శిక్షిస్తే కుమారుడికి ఏమొస్తుందట? బుద్ధి వస్తుంది. కూతురికి బుద్ధి వస్తుంది. ఇది ఎవరు చేసే పనులు ఇవన్నీ? తండ్రి, మంచి తండ్రి చేసే పని. పిల్లలను శిక్షించాలి. శిక్షించడం వల్ల, క్రమశిక్షణ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి జ్ఞానం, 2 మూఢత్వం నుండి తొలగిపోవటం, 3 బుద్ధి రావటం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. మంచి తండ్రి ఉండే లక్షణాలు ఇవన్నీ, మంచి తండ్రికి ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి దేవుని చిత్తమైతే ఏమండి, ఇంకా మంచి తండ్రికి ఏ లక్షణాలు ఉంటే పరిపూర్ణంగా మంచి తండ్రి అవుతాడు అనేటువంటి విషయాన్ని వచ్చే వారం మనం నేర్చుకుందాం. మంచి తండ్రి, పరిపూర్ణంగా మంచి తండ్రి అనిపించుకోవాలంటే ఇప్పటి వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక 50% నేర్చుకున్నాం అనుకుందాం. మిగతా 50% మనం నేర్చుకుని ఆ విధమైనటువంటి స్థితిలో మనం కలిగి ఉంటే మంచి తండ్రి అనేటువంటి పరిపూర్ణతలోనికి మనకు వస్తాం. మంచి తండ్రి పాత్ర చక్కగా జరిగించినందుకు దేవుని నుండి మనకు జీతం ఉంది. సంగతి తెలుసో తెలీదో? ఏమండి, దేవుడు అనుగ్రహించిన, దేవుడు మనకి కేటాయించినటువంటి తండ్రి, మంచి తండ్రిగా మనం ఉంటే మహాదేవుని నుండి మనకు జీతం ఉందట. జీతం, కష్టపడితే జీతం ఎలాగ ఉందో, పిల్లలని పోషించే విషయంలో కానీ, లేకపోతే తండ్రి పాత్రను 100% నువ్వు పాటించగలిగితే మహాదేవుని యొద్ద నుండి మనకి జీతం వస్తుందని చెప్తున్నాను. ఆ జీతం ఏటో కూడా వచ్చే వారం మనం నేర్చుకుందాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు. ప్రియులారా, మనం అందరం ఎలాగ ఉండాలి? మంచి తండ్రిగా ఉండాలి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.